హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 23 ఎపిసోడ్. జై శ్వాస అంత దగ్గరగా తగులుతూ తన వెచ్చని కౌగిలిలో ఇమిడిపోవటంతో ఇది అని చెప్పలేని ఫీలింగ్ కలిగి ఏదోలా ఉండి గొంతు పెగలటం లేదు మిథునకి. మాట్లాడవేంటే అని మొహం మీద అల్లరి చేసే హెయిర్ని చెవి వెనక సర్దుతూ అడిగాడు జై. నాకు ఇబ్బందిగా ఉంది, వదిలి జై. ఎందుకు ఇలా చంపుతావు? నువ్వే విసిరి కొడతావు, నువ్వే అక్కుని చేర్చుకుంటావు. లో క్లాస్ అని హేళన చేస్తాను. నేను టచ్ చేయాలంటే స్టేటస్ కావాలంటావు. భారీగా గౌరవిస్తావు. భర్తగా ప్రేమను పంచలేకపోతున్నావు. నీ గర్ల్ ఫ్రెండ్లా నన్ను చూస్తున్నావు. నాకెలా ఉంటుందో తెలుసా? నువ్వు తప్పు చేసినట్టు నన్ను చేయమన్నావు. నీకేం ప్రాబ్లం లేదని చెప్పిన వాడివి ఇప్పుడు పదే పదే పట్టుకొని ముద్దులు పెడుతూ కవ్విస్తుంటే నేనెలా తీసుకోవాలి? ఎలా ఓర్చుకోవాలి? నేను మనిషిని కాదా? నీలా నాకు ఫీలింగ్స్ ఉండవా? అంటూ నిలదీసింది కంటి కొసల నుంచి కన్నీరును విడుస్తూ. గబుక్కున మిథునను బెడ్ మీదకు చేరి కన్నీళ్లను తన చెంపలతో తుడిచి ముక్కుతో ముక్కును రాస్తూ, ఎందుకే ఈ కన్నీళ్లు? వేస్ట్గా వీటిని యూజ్ చేయకూడదు బేబ్. నేను అనగానే నువ్వు తప్పు చేస్తావా అని సూటిగా ప్రశ్నించి, నాకు ప్రేమించడం కంటే అందాన్ని ఆరాధించడం మక్కువ. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, డోంట్ కేర్. బట్ నువ్వు నా కనుసన్నల్లోనే ఉండాలి. దాట్స్ ఇట్. నువ్వు రిస్ట్రిక్షన్స్ పెడితే నేను ఆగాలా అంటే ఆగాలి అంతే. ఎందుకు అనే క్వశ్చన్ వేస్తే చంపేస్తాను. నా గర్ల్ ఫ్రెండ్స్లా నిన్ను చూస్తే ఈ పాటికి నువ్వు ఇలా మాటలు ఆడే ఛాన్సు ఉండదు. ఎందుకుంటుందే? నా టచ్ కోసం అర్రులు చాస్తూ తప్పించిపోదువు. అక్కడ అర్థం కావడం లేదా నీ స్థానం ఏంటనేది? నువ్వు ఇలా ఉండు, ఇది చెయ్యి అని చెబితే నాకు చిర్రెత్తుకు వచ్చి నువ్వు వద్దు అనేదే నేను చేసి చూపిస్తాను. సో నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. నీ అరకోడి మెదడిని అరగదీసి నాలో యాంగర్ని బయటకు తీస్తే నీకే ప్రమాదం బేబీ. నిన్ను కిస్ చేయటం అంటే నాకు ఇష్టం. నీ ఒంటి ఫ్రాగ్రెన్స్ నచ్చింది. లిప్ టు లిప్ కిస్ ఫస్ట్ టైం నిన్నే పెట్టుకున్నాను. ఇదేమీ తప్పు కాదే. నువ్వు నా పెళ్ళానివి. ఏదైనా చేసే రైట్స్ నాకున్నాయి అన్నాడు జై పొగరుగా. నీకేదీ తప్పు కాదు, నాదే తప్పు. నిన్ను భరిస్తున్నాను కదా. నన్ను కాల్చుకు తినటం బాగా తెలుసు. పైగా ఎంత నంగనాచిలా నిన్నే కిస్ చేశాను అని తిప్పుకుంటూ చెప్తున్నాడు. లే, ఉప్పు బస్తాలా ఉన్నావు అంటూ చెస్ట్ మీద చేతులు వేసి నెట్టింది. నా అంతటి నేను వదిలిపెడితేనే నువ్వు ఫ్రీ అవుతావే, మిడతలా గింజుకోకు అన్నాడు. జై నేను వదిలేస్తాను అనగానే మొహం వివరణమైన లే ప్లీజ్ అంటుంది. ఎందుకే మొహం అలా పెడతావు? నువ్వు ఏమైందే? లాకర్ పెట్టి లాక్ చేసేసావా? కాదు, కాకెత్తికెళ్ళింది. పోనీలే, అది అరవటం మానేసి నవ్వుతుంది. ఏంటి జోకా? నవ్వాలా? నీకు నవ్వు రాదు కదే చెక్కమొహం దానా. డిస్టర్బ్ చేసి సొల్లు చెప్పడం బాగా నేర్చావు. ఉదయాన్నే రెడీ అవ్వు, ఆచెళదాం. నాలాంటి లో క్లాస్ దాంతో వస్తే అయ్యో మీ పరువు గుక్కపెట్టి ఆడవదు, అందుకే నేను రాను అంది. నా పెళ్ళాం అయ్యాక నీ క్లాస్ మారిపోయిందిలే అందరి దృష్టిలో. బట్ నాకు మాత్రమే లో క్లాస్వి అని బుగ్గల మీద పెదవులతో రాస్తూ ఏయ్ అంటూ హస్కీగా పిలిచాడు. నువ్వెంత టెంప్టింగ్గా పిలిచినా నేను మెల్ట్ అవ్వను జయదేవ్. సో నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు అంది. నీలో సరసగ్రంథులు పెట్టడం మర్చిపోయాడంటే లార్డ్ శివుడు. శివుడు కాదురా, బ్రహ్మ. ఎవరో ఒకరులే. ఇన్స్టెంట్ నూడిల్స్లా ఇన్స్టెంట్ రొమాంటిక్ సెల్స్ పెట్టిస్తే ఎలా ఉంటుందో అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు జై. గాడిది గుడ్లా ఉంటుంది. నీకేమైనా తక్కువయ్యాయేమో కొవ్వు గ్రంథులు, ఎక్కించుకో. ఆశాచాకి మోహిని పిశాచిని తొక్కడానికి బాగుంటుంది అని మొహం విరిచింది. నాకు ఉండాల్సిన వాటికంటే అధిక మోతాదులోనే ఉన్నాయే. నువ్వు ఫీల్ అయి చావకు, జల్సీ ఫ్రీక్ అంటూ నుదురుని తన నుదుడితో ఢీకట్టాడు జై. అదే కదా నా ప్రాణాలు తీస్తుంది అని సణిగి, నేను బెడ్కి పోస్టర్లా అతుక్కుపోతాను, దిగరా నాయనా అంటూ ధృతరాష్ట్రుడు కౌగిలంటే ఏదో అనుకున్నా, ఇలా నాకు లైవ్లో కనిపిస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ తల బాదుకుంది. ఐ మీన్ భారతంలో ఉంటాడే బ్లైండ్ పర్సన్, అతనే కదా? అతనే. నవ్వుతూ చంపేద్దాం అనుకున్నాడు నీలా. ఒక్కసారే చంపనే, రోజూ స్వీట్ టార్చర్ పెట్టి కొంచెం కొంచెం తినేస్తాను అంటూ సైడ్కి దిగి తన వెచ్చని కౌగిల్లో బంధించి, నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేసేవే అనుకో, నెక్స్ట్ జరిగేది మన ఫస్ట్ నైటే. నాకు నిద్రలో డిస్టర్బ్ చేస్తే చాలా అది కావాలనిపిస్తుంది అని బెదిరించి కళ్ళు మూసుకున్నాడు జై. నోరు చేప నోరులా తెరిచి, నిద్ర డిస్టర్బ్ చేస్తే శృంగారం కావాలా? నా బంగారమే, నువ్వు నిజంగానే సైకో అమ్మ మొగుడివి. నా కర్మ, ఇలా లాక్ అయ్యి చచ్చానేంటి అని ఇన్నర్లో తిట్టుకుంది బయటకనే ధైర్యం లేక. గుడ్ క్యాచ్, నేను సైకోనే అంటూ మెడవంపులో మొహం పెట్టాడు జై. గుర్రుగా చూసి పెదవులు కదుపుతూ తిట్టుకొని కళ్ళు మూసుకుంది. రోజూ గంటసేపు కొట్టుకుంటేనే కాని కరుణించిన నిద్రాదేవి క్షణాల్లో తన ఒడిలోనికి చేర్చుకుంది మిథునని. మిథున ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించి కళ్ళు తెరిచి చూసి చిన్నగా నవ్వుకుంటూ మరింతగా తనలో పొదుపుకొని తను కూడా నిద్రలోకి జారాడు జై.
గెస్ట్ హౌస్లో కోపంతో వైన్ గ్లాస్ ఎత్తి గొంతులో పోసుకొని, రే సారథి నిన్ను వదలండ్రా అంటూ అరిచాడు దామోదర్. వదలకు, గట్టిగా వాటేసుకో, పట్టుకోరా తింగరి ఎదవా. ఎంత అరిచినా నువ్వేం చేయలేవు దామోదర్. ఆ సారథి పై స్థాయిలో ఉండబట్టే కదా అంత ఈజీగా నీ షేర్స్ని చేజిక్కించుకున్నాడు అంటూ మండే మంటలో కాస్త పెట్రోల్ పోశాడు రోహన్ ఫాదర్ అయిన భుజంగం. వాడిని నాశనం చేయాలి భుజంగం. వాడు కోడలను వెనకేసుకు వచ్చి నన్నే అవమానిస్తాడా? ఏదో ఒకటి చెయ్యాలి. వాడి బిజినెస్ అంతా నేలమట్టం కావాలి అంటూ బుసలు కొట్టాడు దామోదర్. ఏం చేద్దామని ఏమీ ఎరగని నంగనాచిలో అడిగాడు భుజంగం. మంచి ప్లాన్ రెడీ చేయి. ముందు సారథి కోడల గురించి తెలుసుకుంటే సరి అని అలిగి కూర్చున్న కూతురు ఆశాకి ఫోన్ చేశాడు దాము. తన వల్లే జై కంపెనీలో నుండి బయటికి రావాల్సి వచ్చిందనే గిల్టీ ఫీల్తో ఉంది పాప. తన డాడ్ నుంచి కాల్ రాగానే వెంటనే లిఫ్ట్ చేసి, హలో డాడ్, ఐఆమ్ సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ బాధపడింది ఆశ. బేబీ, జరిగిన దాని గురించి వదిలేయ్, నేను ఒక ప్లాన్ చెప్తాను, నువ్వు అది చెయ్యి. అప్పుడు ఆ జైగాడి పెళ్ళాం కొవ్వు సారథి పొగరు రెండూ దిగుతాయి అన్నాడు దామోదర్. చెప్పండి డాడీ, నన్ను ఇంత అవమానించిన దాన్ని ఊరికే వదలకూడదు అంటూ కోబ్రాలా బుసలు కొట్టింది ఆశ. దామోదర్ ఏదో ప్లాన్ చెప్పి, తెలుసుకో, ఎక్కడో ఒకచోట లూప్ హోల్ ఉంటుంది, అది ఆయుధంగా వాడేద్దాం అన్నాడు. ఓకే డాడీ, మీరు చెప్పినట్లే చేస్తాను అని ఫోన్ కట్ చేసి, ఏయ్ లో క్లాస్, నా మీద చేయి వేసుకుంటావే? మా డాడీని ఆ ముసలాడు అందరి ముందు హేళన చేస్తాడా? నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో నేను చూస్తాను అంటూ పళ్ళు పటపటా కొరికింది మన ఆశాచాకి. నెక్స్ట్ డే ఉదయం, అమ్మమ్మ, ఇవన్నీ వేసుకుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, ప్లీజ్ సింపుల్గా ఇది ఒక్కటే వేసుకుంటా అని హారం తీసింది మిథున. తన ముందు నగల దుకాణం పెట్టింది సుభద్ర. అన్నీ తగిలించి పంపాలని ముచ్చటపడుతోంది. ఫంక్షన్కి వెళుతున్నావు, ఈ మాత్రం పెట్టుకోకపోతే ఎలానే అంటూ కసురుకుంది బామ్మ. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో తర్వాత, మీ ముద్దుల మనవడు గంగిరెద్దు అని మాత్రం వెక్కిరిస్తాడు అంటూ బుంగమూతి పెట్టింది మిథున. ఓయ్, నన్ను ఇరికిస్తావే, అలా రెడీ అయితే అనరా అంటూ వచ్చి ఇవన్నీ తగిలించుకొని గుడిలో అమ్మోరిలా మారదాం అనుకుంటున్నావా? చంపేస్తాను అన్నాడు జై. అదిగో చూసారా ఎలా వెక్కిరిస్తున్నారో అంటూ కంప్లైంట్ చేసింది. పెట్టుకోనిరా నాన్న, మన ఇంటి కోడలంటే ఆ మాత్రం దర్పం ఉండాలి కదా అంది సుభద్ర. ఈ జై పక్కన ఉండటమే గొప్ప, దీనికి ఆ ఐడెంటిటీ అది చాలు, ఇది వేసుకో అది వేసుకో అని సెట్ బ్యాంగిల్స్ వేసుకో, ఈ జుంకాలు పెట్టు అంతే అని మిగిలిన వదిలేశాడు. అబ్బో అనే ఎక్స్ప్రెషన్ ఇస్తూ పెదవిని విలులా విరిచింది. తనే ఐడెంటిటీ అన్నాడని మిథున. వీడు ఫంక్షన్కి వెళ్తాను అనటమే గొప్ప విషయం, ఏ మూడ్లో ఉండి అన్నాడో ఏంటో, నేను వాదించడం ఎందుకు అనుకుని మీ ఆయనకు నచ్చినట్లే రెడీ అవ్వు అని నగల బాక్స్ తీసుకుని వెళ్ళిపోయింది సుభద్ర. మిథునను హగ్ చేసుకుని, ఏంటో పెదవిలో అలా ఉంచావు అని వేళ్లతో పెదవిలాగి, నాకు నచ్చినట్లు రెడీ చేయనా అంటూ కొంటిగా చూశాడు జై. జై చేతుల నుంచి తప్పించుకుంటూ, నాకు మడో నానల్లా మారాలనే ఆరాటం ఏమీ లేదు నాయనా, అలా అనిపించినప్పుడు చెబుతా, తప్పకుండా రెడీ చేదువు అంటుంది మిథున. హహహ అంటూ అందంగా నవ్వేస్తూ, నా మీద అంత నమ్మకం ఏంటే నీకు అంటూ ముక్కు చివర చిన్నగా కొరికాడు. చాలా అంటూ బారుగా సాగదీసి, సకల కళా వల్లభుడు కదా, అందాన్ని ఆరాధించే ప్రకృతి ప్రేమికుడాయే, ఆ మాత్రం నమ్మకం ఉంటుందిలేండి అంటూ మూతి మూర ముందుకు తెచ్చి ముడిచింది. ఇలా కవ్విస్తే నీకే నష్టం, చూసుకో, ఈ మూతి ఏంటి అటు ఇటు తెగ తిరుగుతుంది అని పెదవుల మీద చిన్నగా పెక్కి ఇచ్చాడు జై. ముద్దు పెడితే ఊరుకోను అంటూ త్రాచుపాము పిల్లలా బుసకొట్టింది. నా క్యారెక్టర్ నీకు అర్థం కావడం లేదు బేబ్, నాకు ఏది చెయ్యొద్దంటే అదే చేస్తాను, ఎందుకే నన్ను రెచ్చగొడతావు అంటూ పెదవులు అందుకొని ఒకసారి గట్టిగా జుర్రుకొని వదిలి, ఇప్పుడెళ్ళి రెడీ అవ్వు అన్నాడు. నువ్వు నిజంగానే మోనార్క్వి అంటూ మొహం మండించుకుంది. అది నాకు తెలుసు, న్యూ మ్యాటర్ ఏదైనా ఉంటే చెప్పు అని టీచ్ చేశాడు. పెదవులు కదుపుతూ తిట్టుకుంటూ సారీ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది మిథున. ఏంటి బేబీకి పడిపోయావా అంటూ భుజం మీద చెయ్యి వేసి పళ్ళికిలించింది అంతరాత్మ. మొగుడు పెళ్ళాల రొమాన్స్ చేసుకుంటుంటే దొంగలా చూడకూడదని కామన్ సెన్స్ లేదురా నీకు? హలో, కాస్త తగ్గమ్మా, నేను పక్కింటి వాడి పెళ్ళాన్ని చూడలేదు, మన పెళ్ళాన్నే కదా అని చూశాను అంటూ నవ్వింది. మనా ఏంటి, అది నా పెళ్ళాం అంటూ కోపంగా చూశాడు జై. మరి నాకేంటి అల్లమా తింగరమాలోకం, నేను నీ సోల్నరా, అది యాదికుందా నీకు అని గుర్రుగా చూసింది. సోలైనా సంతలో చింతకాడవైనా నాకు అనవసరం, నా పెళ్ళాం మీద నీ చూపు పడిందా నీ గుడ్లు పీకేస్తాను, అది నువ్వు కూడా యాదుంచుకో. వార్డ్రోబ్ తెరిచి నడుం మీద చేతులు పెట్టుకుని ఏ డ్రెస్ వేసుకోవాలా అని చించుతున్నాడు జై. నువ్వెంత షోగ్గా తయారైనా బేబీ ముందు వెలవలేబోతావులే, ఇది పక్కా అంటూ కవ్వించింది ఇన్నర్. ఈ జై ఎంత హ్యాండ్సమో అందరికీ తెలుసు, నువ్వు మూసుకొని చూస్తూ ఉండు అంటూ నేవీ బ్లూ షర్ట్ తీసి, ఎస్, ఇది వేస్తే ఎక్కడెక్కడో ఉన్న సీతాకోక చిలుకలన్నీ మన మీదే వాళ్తాయి చూసుకో అన్నాడు జై.
నువ్వు కొన్నింట్లో అందుకే నచ్చుతావు అని బుగ్గలాగి పాపలు పడేది నీ డ్రెస్ సెన్స్ చూసి కాదని, నిన్ను కాదని భలేగా ఒప్పుకుంటున్నావే అంటూ కిచకిచా నవ్వింది అంతరాత్మ. ఈ డ్రెస్కే అందాన్నిస్తుంది నా అందం, అది తెలుసుకోరా అని గీరగా చెప్పి డ్రెస్అప్ అయ్యాడు జై. సారీ పళ్ళు సరిచేసుకుంటూ వచ్చింది మిథున. పీచ్ కలర్ సారీకి మెరూన్ కలర్ సన్నని బార్డర్తో డిజైనర్ బ్లౌజ్లో, మెడలో తళుక్కున మెరిసే డైమండ్ హారం, పెద్ద పెద్ద పుట్టకమ్మలు తను కదులుతూ ఉంటే అందంగా అటూ ఇటూ ఊగుతూ అలరిస్తున్నాయి. నుదుటిన రెడ్ బింది, దాని కింద కుంకుమ, పాపిట్లో అధిష్ఠించి గర్వంగా చూస్తున్న సింధూరం, కళ్ళకి సన్నగా దిద్దే కాజల్, పెదవులకి లిప్ బామ్ అప్లై చేసిందేమో మరింత ఆకర్షణగా కనిపిస్తూ ఊరిస్తున్నాయి. కనురెప్ప కొట్టగా చూస్తున్నాడు జై. నోరు మూసేయ్, సొంగలు ఏరులై పారుతోంది అని చెవులో గుసగుసలాడింది ఇన్నర్. టక్కుని చూపు తిప్పి ఉఫ్ అంటూ గాలి గట్టిగా వదులుతూ, ఇదేంటి ఇలా హింసించేస్తోంది, అందంతో కూడా చంపేయచ్చు అని దీన్ని చూసే చెప్పొచ్చేమో అనుకొని హెయిర్ కోంబ్ చేసుకుంటూ వారకంట చూస్తున్నాడు మిథునని. చీరా రవిక కలవని చోటున నెలవంకలా దర్శనం ఇచ్చిన చిట్టి నడుమును చూసి పెదవులు తడుముకుంటూ, ఓ గాడ్, ఇక్కడే ఉంటే మనం పూర్తిగా దీని మాయలో కూరుకుపోయేలా ఉన్నానే అనుకొని బ్రాస్లెట్ పెట్టుకుంటూ కిందకు వెళ్ళిపోయాడు జై. కాదండి, పారిపోయాడు. అది మిథున బేబీ అంటే మరి. చీర పళ్ళు చివర పట్టుకుని ముంగుర్లను సవరించుకుంటూ స్టెప్స్ దిగింది మిథున. రూమ్ నుండి అప్పుడే బయటకు వస్తున్నాడు సాకేత్. మరదల్ని చూడగానే ఫ్రీజ్ అయ్యి అలాగే రెప్ప కొట్టక చూశాడు. అది జై కంట్లో పడి మంటలో నెయ్యి పడితే ఎలా భగ్గుమంటుందో అలా భగ్గుమన్నాడు. దవడ కండరాలు బిగించి చంపేసేలా చూస్తున్నాడు. సాకేత్ ప్రేమగా అనురాగంగా చూస్తున్నాడు. ఏ వక్ర బుద్ధి తన మనసులో లేదు. జయబాబుకి అన్నీ రాంగ్గా అనుకుంటా తగలబడిపోతున్నాడు లోపల పాపం. 4 అడుగులు ముందుకు వేసి పెళ్ళైన భర్త పక్కనే ఉండగా ఇలా సొల్లు కార్చుకుంటూ చూడటం మేనర్స్ కాదని తెలియదా ఎథిక్స్ బాబుకి అని మంటగా అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.